హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫ్రీ బెర్త్ ఇదొక అడల్ట్ కామెడీ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు, బట్ నేనైతే ఇంగ్లీష్లోనే చూడమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని కామెడీ సీన్స్ తెలుగు డబ్బింగ్ వల్ల సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అందుకే నేను ఇంగ్లీష్లోనే చూసా. ఇందులో జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ జస్ట్ 25 మినిట్స్ ఉంటుంది. ఒక్క సిట్టింగ్లో ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఇందులో చాలా అడల్ట్ కామెడీ డైలాగ్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది పడతారు. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో మన హీరో ఒక స్టాండ్ అప్ కామెడియన్. అతను స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసే స్కిట్స్ అన్నీ కూడా అడల్ట్ కామెడీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీదనే ఉంటాయి గైస్. అసలు షర్ట్ లేకుండానే షోకి వెళ్తూ ఉంటాడు. అతన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కొంచెం అసహ్యించుకుంటూ ఉంటారు. సో ఒకసారి అతని కూతురికి ఒక మంచి ప్రైవేట్ స్కూల్‌లో అడ్మిషన్ అవుతుంది. సో ఇకనైనా మారుని ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ చేస్తారు. సో అసలు అతను ఇప్పుడు ప్యాషన్ ఆర్ ఫ్యామిలీ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో అతను ఏం చేస్తాడు అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్‌లీ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్‌గా అనిపించింది మామ. సీరియస్‌లీ ఇలాంటి మనుషులు రియల్ లైఫ్‌లో ఉంటారో లేదో తెలీదు కానీ, మెయిన్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ మాత్రం ఇరగదీశాడు గైస్. డెఫినెట్‌లీ రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన సీరీస్‌లలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈయనే చేశారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది మామ. కొన్ని సీన్స్‌లో సిట్యుయేషన్ ఎంత వియర్డ్‌గా ఉంటుందంటే, దీన్నమ్మ కడుపు నొప్పేసింది మామ నవ్వి నవ్వి. అలాంటి సీన్స్ చూసాక అసలు ఇంత సీరియస్ టాపిక్ మీద కామెడీ చేస్తే అసలు నేను ఎందుకు నవ్వుతున్నానని నా మైండ్ సెట్ మీద నాకే డౌట్ వచ్చింది. అలాంటి ఒక వియర్డ్ సీరీస్ గైస్. ఇది ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్‌కి నచ్చదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఇక్కడ సర్కాస్టిక్‌గా డబుల్ మీనింగ్‌తో కామెడీ చేశారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశానో, ఎప్పుడు కంప్లీట్ చేశానో కూడా అర్థం కాలేదు. అంతగా నవ్వుకున్నాను గైస్ నేనైతే. అండ్ మెయిన్‌గా ఇంకో చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది. మెయిన్ లీడ్ కాకుండా తను కూడా చాలా బాగా చేసింది గైస్. ఈ సీరీస్ గనుక ఇండియాలో తీసుంటే డెఫినెట్‌లీ చాలా పెద్ద రచ్చ జరిగేది. ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ కాంటెంట్ చూడడం ఇష్టమైతే ఆర్ మీరు ఎక్కువగా స్టాండ్ అప్ కామెడీ షోస్ చూసేవాళ్ళైతే, డబుల్ మీనింగ్ కామెడీ షోస్‌ని ఎక్కువగా సీరియస్‌గా తీసుకునే వాళ్ళు కాకపోతే డెఫినెట్‌లీ ఈ సీరీస్ మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేదు, నేను చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ అయ్యేవాడిని అనుకుంటే ఈ సీరీస్ జోలికి కూడా అస్సలు వెళ్ళకండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ వియర్డ్ యెట్ ఎంటర్‌టైనింగ్ సీరీస్. సో ఇది గైస్ ఫ్రీ బ్రెడ్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.